నేను ఒకవేళ కిందకి వెళ్ళాల్సి వచ్చినా బయటకు వెళ్ళాల్సి వస్తే తీసేస్తాను. బయట అయితే అసలు క్యారీ చేయలేం, అంత వేడిగా ఉంటుంది కాబట్టి. ఇంటి దగ్గరికి వెళ్ళి సింపుల్గా కుంకుమ పెట్టుకొచ్చేసింది. సరే ఇప్పుడు ఏంటి మరి గేమ్స్? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ముందుగా మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ సండే. సండే ఏమేమి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది నాతో చెప్పండి. మార్నింగ్ అలా లలిత సహస్రనామం వింటుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇక్కడైతే ధనియా వాటర్ రెడీ అయిపోతుంది. ఇవి తాగేసి తర్వాత కాఫీ పనులు చూసుకోవడమే. అండ్ ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై, మా కోసం పెరుగు చారు, మా అమ్మాయికి ఆఫ్టర్నూన్ రసం అయితే పెట్టేస్తాను. పెరుగు తింది కదా, అదొక పెద్ద హెడేక్. పెరుగు అంటే చాలు గొడవ చేసేస్తుంది. అండ్ ఫ్రైడే కాబట్టి ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇవాళ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా కొత్తగా పెద్దది కొంచెం పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం టైం లేకపోవడం, నాకు ఇంకా మొబైల్లో వెతకడానికి కూడా టైం లేదు. ఎందుకంటే మనకు రావు కాబట్టి చూసే వేయాలిగా. అలా వెతకడానికి కూడా టైం లేక ఇలా నాకు చిన్న ముగ్గు అయితే వేసేసుకొని ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే పెట్టేస్తున్నాను. చాలా కళగా బాగుంది. సింపుల్గా వేసేసినా సరే, మామూలు ఎప్పుడు వేసే లోటస్ వేయకుండా కొంచెం ఇలా చేంజ్ చేసి వేసాను అనమాట. అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మనకి బాగుంటుంది చూడడానికి. ఇలాంటి చేంజెస్లో మన ఆడవాళ్ళకు ఉండే క్రియేటివిటీ అసలు ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు అనుకోండి. అది ఇంతకీ మీ ఫ్రైడే ఎలా గడిచింది, మీరేం చేశారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? పూజ ఎంతవరకు వచ్చింది? నేనైతే మా వారిని ఆఫీస్కి పంపించాను. ఇంక ఇప్పుడు పూజ కోసం నైవేద్యం చేస్తున్నా అమ్మవారికి. ఈరోజు అయితే సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకుంటున్నాను. అదైతే జెల్లీ స్వీట్ అని మా అమ్మాయి కూడా తింటుంది. సో అది అమ్మవారికి నైవేద్యం. మిగతా పనులన్నీ అయిపోయాయి. జస్ట్ పూజకి రెడీ చేయాలంటే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేస్తాను కదా, ముందు రోజు వీడియోలో చూసారు కదా. వాటికి జస్ట్ బొట్లు పెట్టుకొని ఒత్తులు వేసుకొని ఆయిల్ అది వేసుకుంటూ ఉంటే ఈలోగా స్వీట్ రెడీ అవుతుంది. నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకోవచ్చు. సో అది ఈ సీజనే కొంచెం బాగుంటుంది శారీస్ అవి కట్టుకోవడానికి. సమ్మర్ అయితే ఉంటుంది, ఎలాగో మన ఇంట్లో ఏసీలోనే ఉంటాం కాబట్టి నేను ఒకవేళ కిందకి వెళ్ళాల్సి వచ్చినా బయటకు వెళ్ళాల్సి వస్తే తీసేస్తాను. బయట అయితే అసలు క్యారీ చేయలేం, అంత వేడిగా ఉంటుంది కాబట్టి. ఇంట్లో పూజ చేసుకునేప్పుడు ప్రశాంతంగా కట్టుకోవాలనిపిస్తుంది. వింటర్లో అయితే అసలు కట్టుకోవాలని చూసారుగా, ఎప్పుడు స్వెటర్స్ జాకెట్స్ వేసుకొని ఉండాలి. సో కొంచెం ఇలానే ఈ టైంలో అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటా ఇష్టాన్ని బట్టి. ఏం లేదు, ఇవన్నీ ఎప్పటి నుంచో లోపల ఉండిపోతున్నాయి. ఒకసారి కట్టేసుకొని నీట్గా వాష్ చేసి లోపల పెట్టుకున్నాం అనుకోండి బాగుంటాయి. అలానే లోపల పెట్టేసినా కూడా పాడైపోతాయి. శారీస్ కానీ ఏమైనా సరే కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. మన దగ్గర ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం అలా మెయింటైన్ చేసుకోవాలి. నేనైతే అలానే చేసుకుంటాను. ఇలా ఒకసారి కట్టేసుకొని చక్కగా షాంపూ వాష్ చేసేసి మళ్ళీ ఐరన్ చేయించి లోపల పెట్టేస్తా. మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు కట్టుకోవాలనిపిస్తే అప్పుడు. ఇంతకీ మీకు డ్రెస్ ఇష్టమా శారీ ఇష్టమా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఫస్ట్ నుంచి శారీస్ కంఫర్టబులే, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేప్పుడు కట్టుకుంటూనే ఉండేదాన్ని కాబట్టి అలవాటే. నాకు శారీలో హ్యాండిల్ చేయలేను, పని చేయలేను, అలా ఏం ఉండదు. రోజంతా ఆఫీస్లోనే మేనేజ్ చేసిందాన్ని, ఇంట్లో పని ఏమని చెప్పండి చేసేసుకోగలను. అది సంగతి. చాలామంది అలానే అంటూ ఉంటారు, అమ్మో శారీలో పని చేయలేమని. నాకు అలా ఏమి ఉండదు, నేను ఎందులోనే చేసేస్తాను. నైట్ డ్రెస్, జీన్స్, శారీ, డ్రెస్ మనకి దాంతో సంబంధం లేదు. చేసే పనితోనే సంబంధం, వేసుకునే డ్రెస్తో సంబంధం లేదు. అది సంగతి. నేనైతే స్వీట్ చేసేస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఈరోజు మా ఫ్రైడే ఫుల్ డే ఎలా గడిచింది అనేది. పాప అయితే లేచింది, ఫ్రెష్ అవుతుంది. సో తన పని కూడా చూడాలి. తన కోసం నేను ఎలాగో గ్రైండర్ వేసాను కాబట్టి బ్యాటర్స్ ఉంటే మనకేం ఇబ్బంది లేదు. నైట్ పునుగులు తిన్నాం కదా, ఇప్పుడైతే ఇడ్లీ వేసి పెట్టేస్తాను తన కోసం. తను ఇడ్లీ తినేస్తుంది. మా కోసం స్మూదీ నానపెట్టాను. మర్చిపోయాను, ఇడ్లీ కాదు ఈరోజు. తను కూడా స్మూదీ తాగుతానంది. నైట్ సోక్ చేసి ఎప్పుడే చెప్పింది. తనకు కూడా సోక్ చేసి పెట్టాను కాబట్టి తను ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ అవి తాగేశాక ఈ గ్యాప్లో నేను పూజ చేసేసుకుంటాను కదా, ఇద్దరం ఒకేసారి స్మూదీ చేసుకొని తాగేద్దాం. అది సంగతి. మీరైతే చూస్తూ ఉండండి.
అది సగ్గుబియ్యం పాయసం అయితే చాలా టేస్టీగా బాగుంటుంది కదా. ఇందులో కొంచెం సేమియా వేసుకున్నా బాగుంటాయి. నేను చిన్న సగ్గుబియ్యంతో చేశాను, అందుకే నానబెట్టకపోయినా ఫాస్ట్గానే ఉడికిపోయాయి. పెద్ద సగ్గుబియ్యం యూస్ చేస్తే ఇద్దరు నేను సోక్ చేస్తాను, లేకపోతే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ ఇస్తాను, పని ఈజీగా అయిపోతుందని. అండ్ ఇక్కడైతే ఫ్రైడే పూజ చేసేసుకుంటున్నాను. అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుని ఒక్క 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే బోల్డ్ అంత పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తుంది నాకు. మీరు ఎలా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నా పూజ అయిపోతుంది. దీని తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకొని హారతి ఇచ్చేస్తే ఇంకా ఫర్దర్ మన మిగతా పనులు ఉంటాయి కదా, రోజువారీ రెగ్యులర్ పనులు, వాటిల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ శారీ చూడడానికి చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది, కానీ కట్టుకోవడం అంత కంఫర్టబుల్గా, చూసినంత కంఫర్టబుల్గా దాన్ని రోజంతా మనం మెయింటైన్ చేయడంలో ఉండదు. ఎందుకంటే అదో రకంగా ఉంటుంది శారీ. ప్లీట్స్ అవన్నీ సరిగ్గా ఫోల్డింగ్కి రావు. నాకు శారీ కంఫర్టబుల్గా ప్లీట్స్ వచ్చేసి కట్టుకుంటే ఇంకా హ్యాపీగా రోజంతా ఉండొచ్చు అన్నట్టు ఉండాలి. అలా లేకపోతే అసలు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ శారీ అలాంటి శారీస్లో ఒకటి, కానీ చాలా ఇష్టంగా కొనుక్కున్నానని వీలైనంత వరకు కట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇది సెకండ్ టైం వెళ్ళండి. ఫస్ట్ టైం దేవీ నవరాత్రుల టైంలో కట్టుకున్నాను. ఆ రోజే చాలా బాధపడి 2 అవర్స్లో తీసాను. ఈరోజు కూడా అంతే, ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఐ థింక్ బిఫోర్ లంచ్ అలా తీసేసాను, అంత చిరాకు వచ్చేసింది. ఇక్కడైతే అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అండ్ ఇక్కడైతే మా ఇద్దరికి స్మూదీ కూడా రెడీ అయిపోయింది. ఈ స్మూదీకి ఏమేమి సోక్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. హలో, మేము మా స్మూదీతో రెడీ అయిపోయాం. ఎలా ఉందన్నా? చాలా. ఇంతకుముందు తాగేది ఈ మధ్యలో మానేసింది. పిల్లలకు కూడా హెల్దీ. ఈరోజు ఓట్స్ లేవులేండి, ఎలాగో మిగతావన్నీ వేసారు. నట్స్, బనానా, డేట్స్, అంజీర్. బన్ను కూడా తాగుతానన్నాడు. పాప కోసం కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేశాను. బన్ను తాగుతావు కదా, ఇదిగో తాగు. వావ్, యమ్మీగా ఉందక్క. థ్యాంక్ యూ బన్ను. ఐ వాంట్ మోర్ మోర్. మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర. ఓ, యు లైక్ ఇట్ బన్ను? yes మమ్మీ. హాయ్. హలో, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక చిన్ని గ్లాస్ కావాలి, నాయం చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు హోలీ రోజు అడిగాడుగా. I'm Bannu. I'm బన్ను. Yeah, we know you're Bannu. నా కన్ను ఎప్పుడు కిందకు ఉంటుంది, ఒకటి కిందకి ఒకటి పైకి. అయ్యయ్యో, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ Bannu. మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటి నాన్న డే ప్లాన్ ఏంటి? డే ప్లాన్ ఏంటి? చదువుకుంటా నీతో ఆడుకుంటా. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. హలో, పనులన్నీ అయిపోయాయి. ఏమున్నాయిలేండి, బట్టలు ఆరేయడం అవే కదా, అలాంటివి అయిపోయాయి. మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు గేమ్స్ టైం అంట. చూడాలి, ఈరోజు మనమేమి ఆడే పని లేదు, జస్ట్ చూసి ఆనందించడమే. హాయ్ తల్లి. హలో. డాన్సింగ్ డాల్. ఐమ్ ఎ డాల్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం ఆటలు ఆడబోతున్నావు? తొక్కు బిల్లలు. బొట్టేది? హాప్ స్కాచ్. బుట్టిపోయి చెమటకి పెట్టుకున్నానా? పెట్టుకురా వెళ్ళు. ఓకే. దేవుడి దగ్గరికి వెళ్ళి సింపుల్గా కుంకుమ పెట్టుకొచ్చేసింది. సరే, ఇప్పుడు ఏంటి మరి గేమ్స్? హాప్ స్కాచ్. హాప్ స్కాచ్. హాప్ స్కాచ్ అంటే ఏంటో మీకు తెలుసా? చూపిస్తా. తొక్కు బిల్లలు. ఏ తల్లి? ఇదిగోండి, ఇది మ్యాట్. మ్యాట్ ఇస్తాను, దీన్ని ఇలాగా వేస్తాము. లైక్ ఇప్పుడు నా నెంబర్ 9 మీద పడింది, దాన్ని స్కిప్ చేసి అన్ని నెంబర్స్ మీదకి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 10. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళాలి. ఇది తీసుకొని కానీ దాన్ని స్టెప్ కూడా చేయకుండా వెళ్ళాలి. ఇలా తీసుకోవాలి, ఇలా వచ్చేయాలి. బాగుంది తల్లి నీ గేమ్. మళ్ళా 3 2 1 గో.
అది ఆఫ్టర్నూన్ మా అమ్మాయి ఆటలు అలా అయిపోయాయి. ఇంకా తర్వాత లంచ్, కొంతసేపు రెస్ట్, క్రికెట్ ఇవన్నీ మామూలే. రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా, నేను రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. ఈరోజు ఆంది రాలేదు, సక్సెస్ఫుల్గా క్రికెట్కి వెళ్ళి 2 hours ఆడేసి వచ్చింది. ఫ్రైడే కాబట్టి నేను కూడా ఎక్కువ క్లీనింగ్ పనులు అవి పెట్టుకోలేదు కాబట్టి ఏం స్పెషల్గా రికార్డ్ చేయలేదు. అండ్ ఇదైతే డైరెక్ట్గా డిన్నర్. మంచిగా ఇడ్లీ వేసాను. అసలు నేను ఇడ్లీ పిండి గ్రైండ్ చేశాను కదా, ఎంత మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయో. ఇడ్లీ అంత కంఫర్ట్ ఫుడ్ నాకు ఇంకోటి లేదనిపిస్తుంది. చాలామంది ఇడ్లీని ఇష్టపడరు, ఎందుకో నాకు తెలీదు. అది దానికోసం అయితే పల్లీ చట్నీ చేశాను. పల్లీలు, పుట్నాల పప్పు, ఈరోజు కొబ్బరి లేదు. అండ్ ఇదైతే పొడి, నెయ్యి. అసలు దీనికన్నా ఏం కావాలి చెప్పండి, ఇంక ఈ జన్మ కనిపిస్తుంది. అది ఇంతకీ మీరు మీ డిన్నర్లో ఏం తిన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఈరోజు ఈ చిన్ని వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.